الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపా సాగరుడు ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వమానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వం సాధ్యమైనటువంటి వాడు అయిన దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నామాన, అతని దివ్య నామాన ఈనాటి సభను మనం ఇన్షాల్లా ప్రారంభిస్తున్నాము. ముందుగా నేను నాకు ఈ చిరు అవకాశాన్ని కల్పించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కోట్లు సార్లుగా అల్లాహ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరైతే ఈ తరగతిలో హాజరై ఉన్నారో అల్లాహ్ వారందరి కోసం కూడా నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ యొక్క తౌహీద్ మరియు ప్రవక్త వారి అనుచర సమాజం ప్రకారంగా అర్థం చేసుకుంటూ ధర్మాన్ని నడిచే సౌభాగ్యాన్ని, అదేవిధంగా ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క సంరక్షణలో ఉండే సౌభాగ్యాన్ని, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎల్లప్పుడూ మనందరినీ తన రక్షణలో ఉంచుకునే, తాను మనందరికీ సన్మార్గం ప్రసాదించే, ఇక్కడ మరియు అక్కడ ఎల్లప్పుడూ సాఫల్యం పొందే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పించుగాక. ఆమీన్. అయితే నా తోటి ప్రియతమ విశ్వాస సహోదర సహోదరి మనులారా, ఈ విధంగానైతే మీకు ఈ విషయం తెలుసు. అల్హమ్దులిల్లా, మనమందరం అల్హమ్దులిల్లా ప్రతి ఆదివారం ఫజర్ నమాజ్ తర్వాత 7 అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా అనేక విషయాలు లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క వివరణలో వింటూ వస్తున్నాము. లా ఇలాహా ఇల్లల్లాహ్లో ఏవైతే విషయాలు తప్పనిసరో ఆ విషయాలలో మనం ఘనత మరియు ప్రాముఖ్యత, దాని అవసరం అన్న విషయాలను గురించి, ఆ తరువాత దీని యొక్క సరైన అర్థం ఏమిటి మరియు తప్పుడు వర్గాల వద్ద తప్పుడు అర్థం ఏమిటి, ఈ విషయాలను గురించి, అదేవిధంగా గత ఆదివారం అయితే అల్హమ్దులిల్లా మనం కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్లో ముఖ్యంగా అర్కాన్లో ఉన్నటువంటి మొదటి రుకన్ 4 విషయాలు ఉన్నాయో వాటిని తిరస్కరించాలి. ఆ విషయాల కాస్త వివరణ మనం విన్నాం. ఇప్పుడు మనం విందాం అర్కాన్, కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క రెండో భాగమైనటువంటి ఇల్లల్లాహ్, అల్లాహ్ను మాత్రమే సత్య ఆరాధ్యునిగా స్వీకరించాలి. ఈ విషయంలో వచ్చేటప్పటికి కూడా 4 విషయాలు ముఖ్యంగా ఉన్నాయి. ఆ 4 ముఖ్య విషయాలు ఏమిటి, వేటినైతే మనం పూర్తిగా స్వీకరించాలి? మొదటిది అల్ కస్ద్ అండి. అల్ కస్ద్ అంటే కేవలం అల్లాహ్ను మాత్రమే వేడుకోను. అసల్ కస్ద్ అంటే అల్లాహ్ వైపు మరలటం. ప్రతి మన కోరికలను, వాంఛలను, ఆశలను అన్నిటినీ మనం ఎవరి వైపు మరలించాలి? కేవలం అల్లాహ్ వైపు. ఎప్పుడైతే మనం ఈ విధంగా మన నమ్మకాలను, మన కోరికలను, మన ఆశలను, వీటన్నిటిని, మన లక్ష్యాలను మనం అల్లాహ్ వైపు మరల్చుకుంటామో అప్పుడు మనం ఏదైతే ఆరాధన చేస్తామో అల్లాహ్ వాటిని స్వీకరిస్తాడు, మనపై కరుణిస్తాడు,
మన ఆరాధనలతో పాటు మన దువాలు ప్రతిదీ స్వీకరిస్తాడు. దానికి బట్టి జవాబు కూడా తెలుపుతాడు. కాబట్టి పూర్తిగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు యొక్క ప్రేమను పక్కన పెట్టేసి, ఈ విశ్వంలో అందరికంటే ఎక్కువ ప్రేమ మనల్ని సృష్టించినటువంటి అల్లాహ్, మనకు ప్రతిదీ ప్రసాదించినటువంటి యజమాని, మహాయజమాని అయిన అల్లాహ్, మనకు ఆహార సామాగ్రిని ఏర్పాటు చేసి, అన్న పానీయాలను ఏర్పాటు చేసి ఉన్నటువంటి అల్లాహ్, మరియు మన యొక్క భూలోకంలో జరిగేటటువంటి ప్రతి దానికి మూల కారణం అయినటువంటి అల్లాహ్, అతని కోసం మాత్రమే మనం మన యొక్క ప్రతి సెకనును, ప్రతి క్షణాన్ని మనం అంకితం చేసుకోవాలి. అప్పుడే మనం ఏదైతే ఈ కలిమాను చదివామో ఆ కలిమా అల్లాహ్ వద్ద స్వీకార యోగ్యం పొందుతుంది. కాబట్టి అల్ కస్ద్ అనేది ఉండాలి, ప్రతి నమ్మకం. ఒకవేళ లేకపోతే అది షిర్క్ అవుతుంది. మీరు విన్నారు 4 విషయాల్లో మొదటి విషయం దేన్నైతే తిరస్కరించాలి, అదేమిటి? మొదటి విషయం దేన్నైతే తిరస్కరించాలో అది అల్ ఆలిహా. ఇలాహ్ నుండి అల్ ఆలిహా అంటే ఏ విషయం నుండి అయితే మనిషి అల్లాహ్ను వదిలి నమ్మకం ఉంచుతాడో, రక్షణ పొందగలనని చెప్పేసి నమ్మకం ఉంచుతాడో, హాని నుండి కాపాడగలనని ఉద్దేశం ఉంచుతాడో, ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు అల్ ఆలిహాలో వస్తుంది. వీటిని విడనాడి పూర్తిగా స్వేచ్ఛమైనటువంటి ప్రేమతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైన మన జీవితపు ప్రతి క్షణాన్ని అల్లాహ్ కోసం మాత్రమే జీవిస్తున్నాం అన్నటువంటి కోరిక ఉండాలి. మీరు ఏదైతే సమర్పించుకోవాలనుకుంటున్నారో ప్రతిదీ ఆయనకి సమర్పించుకోవాలి. మీ ప్రతి ఆరాధన ఆయనకి సమర్పించుకోవాలి. ప్రతి కోరిక, ప్రతి ఆశ, ప్రతి లక్ష్యం, ప్రతి ధ్యేయం, ఇది ప్రతిదీ అల్లాహ్కు మాత్రమే సమర్పించుకోవాలి. ఎందుకంటే వీటికి ప్రతిఫలం ఇహపర లోకాల్లో ఎల్లప్పటి శాశ్వతపు జీవితంలో కేవలం అల్లాహ్ మాత్రమే అందించగలడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరనిది ఈ లోకంలో ఏది కుదరదు, జరగదు. కాబట్టి మనం లాభమయ్యే కార్యం చేయాలి, లాభం లేని కార్యాలు చేయకూడదు. అల్లాహ్ ద్వారా మాత్రమే మనకు లాభం. అతనే లాభానికి యజమాని, నష్టానికి యజమాని. కాబట్టి ప్రతి లాభం అతని నుండి పొందేందుకు అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధించాలి. అదే విధంగా ప్రతి నష్టాన్ని నుండి మనం కాపాడబడేందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే వేడుకోవాలి. అయితే ఇది మొదటి విషయం. మనం కలిమాలో ఏవైతే స్వీకరించాలో ఆ విషయాలలో మొదటి విషయం అండి. ఈ విషయంలో వచ్చేసి కాస్త విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త పొరపాటు వచ్చిన, ఎందుకంటే చాలా మంది మూర్ఖులు మరీ చిన్న పిల్లలలాగా, బుద్ధి లేని మనుషుల్లాగా ఏ విధంగానైతే అల్లాహ్ను కాక బహుదైవారాధకులు ఉన్నారో, అల్లాహ్ను కాక వేరే దైవాలను ఆరాధించారు, చిన్నపిల్లల్లాగా పూజ గదిలో కూర్చొని చాలా చిన్నపిల్లల్లాగా వస్తువులు తయారు చేసుకొని ఆరాధిస్తూ ఉంటారు. అల్లాహ్ వారిపై సన్మార్గం చూపుగాక వారికి. అయితే మన ముస్లింలు కూడా చాలా మంది ఉన్నారు, వారు కూడా ఇట్లాంటి విషయాలపైన నమ్మకం ఉంచుతారు. ఉదాహరణకు తాయెత్తుల పైన నమ్మకం ఉంచుతారు. ఉదాహరణకు దమ్ చేసినటువంటి దారాలపైన, దర్గాల్లో ఇచ్చేటటువంటి దారాలపైన, తాళ్లపైన నమ్మకం ఉంచుతారు. అదే విధంగా ఏలాడు చేయబడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రతి వస్తువులపై కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఉదాహరణ గుమ్మడికాయలు వేలాడదీయబడతాయి చాలా మంది ఇంట్లలో, దిష్టి నుండి కాపాడబడతామని చెప్పేసి, అదృష్టం దొరుకుతుందని చెప్పేసి, రక్షణ దొరుకుతుంది మనకు జిన్నాతుల నుండి, ఇతరుల దృష్టి నుండి అని చెప్పేసి
చాలా విషయాల ప్రకారంగా, కోరిక ప్రకారంగా అనేక విషయాలు వేలాడదీయబడతాయి. గుమ్మడికాయలని జెప్పేసి ఆ! కొంతమంది మిరపకాయలు, ఎండినటువంటి మిరపకాయలు కట్టేస్తారు. కొంతమంది ఎర్ర గుడ్డలో నిమ్మకాయ మరియు మిరపకాయలు కట్టేస్తారు. కొంతమంది పచ్చ గుడ్డలో కట్టేస్తూ ఉంటారు. కొంతమంది బొమ్మలు పెడుతూ ఉంటారు భయంకరమైనటువంటి మొఖాలు పెట్టేసి. హ్మ్. ఇలాగ చాలా విషయాలు పెట్టబడతాయి. ఇవన్నీ ముస్లింలేతరులు చేసే పనులు. ముస్లిం అన్న వ్యక్తి ఎట్లా ఉండాలంటే, అతను కేవలం చివరి శ్వాస వదిలిన తర్వాత దాకా కూడా అతను స్వర్గం, నరకంలో వెళ్ళేంత వరకు కూడా ఎల్లప్పటి జీవితంలో అతనికి కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించే అధికారం ఉంది. అతను వేరే వారిని ఆరాధించకూడదు. మొత్తం అల్లాహ్ చేసిచ్చాడు. అతన్ని సృష్టించింది, ప్రతీదీ ప్రసాదించింది, ఆహార సామాగ్రిని ఏర్పాటు చేసింది, అతని కోసం ప్రతి వరాన్ని కల్పించింది, అతని కోసం ప్రతీదీ నడిపిస్తుంది అల్లాహ్. అలాంటప్పుడు విశ్వాసి ముస్లిం అయి ఉండి, కలిమా చదివి ఉండి, వేరే ఎవరైతే ఆరాధ్యులున్నారో వారిని ఎలా ఆరాధించగలడు? కానీ వారు డైరెక్ట్‌గా కాకపోయినా చాలామంది ఇండైరెక్ట్‌గా, సూటిగా కాకపోయినా ఇండైరెక్ట్‌గా చాలామంది అల్లాహ్‌ను వదిలి వేరే విషయాలపై ఆరాధన ఉంచేస్తారు. చనిపోయిన మృతదేహాలపైన వాళ్ళకి నమ్మకం ఉంది. కానీ ఎల్లప్పుడూ సజీవంగా ఉండే మన సత్య ప్రభువు, ప్రభువులకే ప్రభువు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి వారికి ఏ విధంగానైతే నమ్మకం ఉంచాలో ఆ విధంగా వారు నమ్మకం ఉంచట్లేదు. కేవలం మా దైవం అల్లా అనే నమ్మకం ఉంది గానీ, వాళ్ళు దర్గాకి వెళ్తే, శవం పైన మొక్కితే, ఆ! లేదా వస్తువు మేము వేలాడదీస్తే మాకు లాభమైంది, మాకు నష్టం నుండి రక్షణ కలిగింది, మా దిష్టి దూరమైంది, మా వద్ద జిన్నాతులు దూరమైపోయాయి, మాకు రోగాలు దూరమైపోయాయి, మా కోరికలు తీరిపోయాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇదంతా అల్లాహ్ యొక్క పరీక్ష. ఒకవేళ విఫలమైపోతే, వారు సన్మార్గం నుండి వెళ్ళిపోతే ఎల్లప్పటి నరకం వారి కోసం తయారు చేయబడింది. కాబట్టి ముస్లిం అన్న వ్యక్తి ముందుగా ఇస్లాం అంటే ఏమిటి? అల్లాహ్ అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? వారి యొక్క ధర్మం ఏమిటి? ఉసూలే సలాసా ఈ విషయాలు తెలుసుకోవాలండి. వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా పని చేయబోతున్నామంటే ఎంతగా దాని కోసం పరితపిస్తాం. అదే పరలోకంలో సాఫల్యం పొందే, ఎల్లప్పటి సాఫల్యం కలిగించే పనులు చేయబోతున్నామంటే, అల్లాహ్ గురించి నేర్చుకుంటున్నామంటే మంచిగా నేర్చుకోవాలి. లేకపోతే చాలా మందున్నారు, మేము కూడా అల్లాహ్‌ను ప్రేమిస్తున్నాం, మేము కూడా ప్రవక్తను ప్రేమిస్తున్నాం అని చెప్పేసి నినాదాలు చేసేవారు, ప్రచారాలు చేసేవారు. కానీ వాళ్ళు అల్లాహ్‌తో పాటు మృతదేహాలను కూడా ఆరాధిస్తారు. ఇట్లాంటి విషయాలపై నమ్మకం ఉంచుతారు. వేలాడదీయబడే విషయాలపైన, అతికించే విషయాలపైన, దర్గాలు, శవాలు, ఇట్లాంటివి, దారాలు, తాయెత్తులు ఇట్లాంటి విషయాలపైన ఇదంతా మూర్ఖత్వం. చిన్న పిల్లలు కూడా ఇట్లాంటి పనులు చేయరు. బుద్ధి లేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులు చేస్తారు. కాబట్టి ఈ విషయాల నుండి దూరంగా ఉండాలి మనం. పూర్తి నమ్మకాన్ని, ఉద్దేశాలను, ఆశయాలను, లక్ష్యాలను, ధ్యేయాలను పూర్తిగా అల్లాహ్‌కు సమర్పించుకోవాలి. ఇది మొదటి విషయం. కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్‌లో స్వీకరించవలసినటువంటి విషయాలలో. రెండో విషయం ఏమిటంటే అత్తాజీమ్ అండి. అత్తాజీమ్ గౌరవ మర్యాదలు. ముహబ్బా ప్రేమానుభావాలు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఎవరి కోసం ఉంచుకోవాలి మనం? కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం మాత్రమే. అతను సృష్టించకపోతే మీరు పుట్టేవారు కాదు. అతను సృష్టించి ప్రతి వరాన్ని, మీ శరీర అవయవాలను సరిగ్గా ఉంచడం దగ్గర నుంచి, మీ శరీరంలో ప్రతి నరంలో నుండి రక్తాన్ని సరిగ్గా ప్రవహింపజేసే
వరం నుండి మీ అవయంలో ఉన్నటువంటి ప్రతి పూర్తి కోసం అయినటువంటి వరం నుండి అయినా సరే, ప్రతి వరం మీకు దొరికినది మీ తల్లిదండ్రులు, మీ తర్వాత జీవితంలో వచ్చే భార్య పిల్లలు, అదే విధంగా మీకు కలిగినటువంటి లాభాలు, మీకు కలిగినటువంటి సంతోషాలు, మీరు తిన్నటువంటి మీకు ఇష్టమైనటువంటి భోజనాలు, మీరు ఇష్టంగా కొని వేసుకున్నటువంటి దుస్తువులు, మీకు ఇష్టమైనటువంటి స్నేహితులు, మీకు ఇష్టమైనటువంటి కార్యాలు, ప్రతిదీ ఇచ్చింది ఎవరు? కేవలం అల్లా సుబ్హానహు వ తఆలా. చాలా మంది ఉన్నదంతా మర్చిపోతారు, అల్లా జీవితాంతం చేసిందంతా మర్చిపోతారు. ఏదైనా ఒక చిన్న పరీక్ష కోసం అల్లా సుబ్హానహు వ తఆలా చిన్న హానిని కల్పించిన, చిన్న లోపాన్ని కల్పించిన, ఆహారంలో అయినా, ఉన్నతిలో అయినా, లేదా అతని యొక్క సామర్థ్యంలో అయినా కాస్తంత లోపం కలిగించిన మనిషి బలహీన పడిపోయి విశ్వాసంలో లోపం చూపిస్తాడు. అల్లా ఈ విధంగా చేసిందని చెప్పేసి అల్లాను నిలదీస్తాడు. ఇదంతా జాయిజ్ కాదు, అధర్మం ఇది. పూర్తి జీవితం అతని ద్వారా మీరు లాభాన్ని పొందుతూ కాసేపటి నష్టాన్ని ఒకవేళ మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎల్లప్పటి నష్టం నుండి మీరు ఎలా కాపాడగలరు? కాబట్టి మనం అల్లాహ్ను మాత్రమే గౌరవించాలి. ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికంటే ఎక్కువగా ప్రేమానుభావాలు కూడా పూర్తి ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా అల్లాహ్ పైన ఉంచాలి. ఆయన మాట తర్వాతే ఎవరి మాట అయినా సరే, ఇది గౌరవం. ఆయన చూపిన ధర్మం తర్వాతే ఏ విషయమైనా. చాలా మంది ఈ కాలంలో నేను నిన్న కాస్త పనుండి బయటికి వెళ్ళి వస్తూ ఉంటే నేను చూశాను, చాలా మంది వాహనాల్లో ఏం రాస్తున్నారంటే మతం కన్నా మానవత్వం మిన్న అంట. అంటే మతం కన్నా మానవత్వం గొప్పదని. కానీ ఇది మూర్ఖత్వం అవుతుంది. మానవత్వం నేర్పేదే ధర్మం. మానవత్వం లేనిది ధర్మం కాదు. మరి ఇట్లాంటి విషయాలు చాలా తప్పు. ప్రతి ఒక్క మనిషి ప్రేమను విడనాడి పూర్తిగా అల్లాహ్ మాటను మనం స్వీకరించాలి. ఆయన మాట తర్వాత ఎవరి మాట అయినా సరే, అదే సాఫల్యం, అదే మానవత్వం ప్రతిదీ కూడా. కాబట్టి మతం లేనిదే, ఇస్లాం ధర్మం లేనిదే ఒక వ్యక్తి మృగంలా మారిపోతాడు. అతన్ని ఎలా ఉంచాలి, ఏవి అవి అతనికి సరైనవి, ఏవి అతనికి హాని కలిగించేవి, ఏవి అవి నష్టాన్ని కలిగించేవి, అల్లా ప్రతీది తెలియజేశాడు. ఇదే మానవత్వం. ఇస్లాం పైన నడవడం మాత్రమే మానవత్వం, గుర్తించుకోండి. లేకపోతే చాలా మంది ఉన్నారు ముస్లిమేతరులు, వాళ్ళు ప్రాంక్ చేస్తారు, ఇతరులను పడవేసి మూర్ఖులుగా చేసి అబద్ధాలు చెప్పి నమ్మించి వాళ్ళు చేసినటువంటి కార్యాలు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇది కాదు. ఇస్లాంలో ఎలాంటి విషయం ఉందో తెలుసా? కాసంతసేపు మీరు ఒక ముసలి వారికి అవసరమైనటువంటి కర్రను వారి చేతి నుండి తీసి దాచిపెట్టినా, లేదా వాళ్ళ యొక్క కళ్ళజోడు తీసి పక్కన పెట్టుకున్నా, చూపించకుండా నా దగ్గర లేదని అబద్ధం చెప్పినా, అలాంటి వాళ్ళ కోసం హదీస్లో వైల్ ఉంది అని చెప్పేసి తెలియజేశారు అల్లా. వైల్ అంటే మనం సూరే హూమసాలో విన్నాం, అల్హమ్దులిల్లా. వైల్ అంటే నరకంలో ఉన్నటువంటి అతి లోతమైనటువంటి లోయ ఒకటి. అది అందరికంటే నరకానికి చివర్లో ఉంది, అట్టడుగులో ఉంది. అది అంధకారంతో నిండి ఉంది. ఆ అంధకారంలో అల్లా సుబ్హానహు వ తఆలా అజాబ్ అనేది ఇస్తాడనమాట. అది ఘోరమైనటువంటి నరకాగ్ని, ఘోరమైనటువంటి నరకవాసుల ఏవైతే అరుపులు ఉన్నాయో వాటితో నిండిపడి ఉంది.
అదే కాక ప్రవక్త వారు అది ఎంత లోతుగా ఉందో తెలియజేశారు. ఒక సమయాన ప్రవక్త వారు కూర్చున్న తర్వాత ఏదో ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించారు సహాబాలతో, ఈ ఏదైతే శబ్దం వచ్చిందో ఇదేమిటో మీకు తెలుసా? ప్రవక్త వారి యొక్క అనుచరులు అన్నారు, అల్లాహ్ మరియు తన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాత్రమే బాగా తెలుసు, వారే ఎరుగును, మాకేమి తెలుసు. అలాగా జవాబిచ్చారు. ఆ తర్వాత ప్రవక్త వారు తెలియజేశారు, ఓ రాయి, కొండంత పెద్ద పర్వతం అంత పెద్ద రాయి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకంలో 70 సంవత్సరాలకు క్రితం పడవేశాడు. అది ఇప్పుడు వెళ్ళి నరకాగ్ని యొక్క అట్టడుగు ప్రదేశంలో చేరుకుంది. అల్లాహు అక్బర్. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏ విధంగానైతే రాయి సైజ్ పెద్దదవుతుందో ఆ విధంగా దాని యొక్క వేగం అన్నది పెరుగుతుంది, బరువు ఉంది కాబట్టి. ఇప్పుడు పర్వతమంతా రాయి అంటే అల్లాహు అక్బర్, అల్లాహ్ నరకంలో వేశాడంటే అది 70 సంవత్సరాల క్రితం అంట. అల్లాహు అక్బర్. ఇప్పుడు వచ్చి చేరుకుందంటే ఎంత పెద్ద రాయి చూసుకోండి. అది కాక రెండో విషయం ఏంటంటే ఎంత పెద్ద నరకమో చూసుకోండి వైల్ అనేది. కాబట్టి అబద్ధం కోసం కూడా, ఇతరులను నవ్వించడం కోసం కూడా, టైం పాస్ చేయడం కోసం కూడా ఏ విశ్వాసి కూడా ఎవ్వరికి కూడా బాధ కలిగించకూడదు, అబద్ధం చెప్పకూడదు, మూర్ఖులను చేయకూడదు. ప్రతి ఇటువంటి విషయాన్ని అల్లాహ్ ఇస్లాంలో తెలియజేశాడు. మంచి విషయాలకి రివార్డ్స్ ఇస్తానన్నాడు, చెడు విషయాలకు మీరు ఈ విషయాన్ని చేయకండి అని చెప్పేసి హెచ్చరించాడు. చేస్తే మీకు నరకం అని చెప్పేసి తెలియజేసేసాడు. ఇలా ఏ విషయం లేదు బయట, ఏ ధర్మంలో కూడా ఇట్లాంటి విషయాలు లేవు. కేవలం ప్రేమ 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 ఇదే. ఏ విషయం చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, ఇట్లాంటి విషయాలు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథంలో ఈ విషయాలు అన్నీ ఉన్నాయండి. మానవత్వం అంటే గుర్తించుకోండి ఇస్లాం ధర్మం, అంతే. రెండో మార్గమే లేదు. ఇహలోక సాఫల్యం అంటే ఇస్లాం, అది కాక ఇంకో మార్గమే లేదు, గుర్తించుకోండి. సరే, ఎవరైతే మనుషులు ఉన్నారో, ఎవరైతే అల్లాహ్ యొక్క సృష్టిలో భాగమై ఉన్నారో ప్రతి ఒక్కరి మాటను మనం విడనాడాలి. ఒకవేళ ఆ మాటలు అల్లాహ్కు విరుద్ధంగా ఉంటాయి, మనం ప్రతి ఒక్కరికన్నా ముందుగా అల్లాహ్ తన దైవ ప్రవక్త మాటలు మాత్రమే వినాలి, ఆ విషయాల్ని ఆచరించాలి. ఆ తర్వాతే ఏదైనా సరే గుర్తించుకోండి. ప్రేమానుభావాలు కూడా అందరికంటే ఎక్కువగా ఎవరి కోసం ఉంచుకోవాలి? నేను రాత్రి కూడా విన్నాం కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. ఎక్కువగా కేవలం అల్లాహ్ పైన మాత్రమే ఉంచుకోవాలి. అతని ప్రేమ పట్ల ఆచరణ చేస్తూ జీవించాలి, అతన్ని గౌరవిస్తూ ఆచరణ చేస్తూ జీవించాలి. సరే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల గురించి తెలియజేస్తున్నాడు, వల్లదీన ఆమను అషద్దు హుబ్బల్ లిల్లాహ్. విశ్వాసులన్న వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల పూర్తి సృష్టి కంటే ఎక్కువగా ఉంచుకుంటారు. అంటే ప్రేమానుభావాలు అతి ఎక్కువగా ఉంచుకుంటారు అల్లాహ్ పట్ల. ఎందుకంటే మనకు సర్వం అతనే కదండి, అతనే కదా మన ప్రతి క్షణాన్ని, మన ప్రతి విషయాన్ని మనకు ప్రసాదించింది. మన ప్రతి సెకను ఆయన కోసమే గడవాలి, మన ప్రతి సెకను ఆయన కోసం మాత్రమే గడవాలి. మన మనసు ఆడుతుందంటే అది కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఆడాలి, గుర్తుంచుకోండి. అప్పుడే ఈ లోకంలో మనం సాఫల్యం పొందగలం. ఈ విషయమే చాలా కష్టమైన విషయం కాదు. విశ్వాసి అన్న వ్యక్తికి ఇది సులువు. కానీ ఎవరైతే కపటి విశ్వాసం ఉంటాడో, ఎవరైతే కొత్త ప్రోకడలపై ఆచరిస్తూ ఉంటాడో, ఎవరైతే అల్లాహ్ నివారించినటువంటి హరాం కార్యాలను చేస్తాడో, అటువంటి అవిధేయులకు ఈ విషయాలు చాలా కష్టంగా అనిపిస్తాయి. కానీ విశ్వాసికి ఈ విషయాలు చాలా సులువు. ఎవరైతే సరైనటువంటి వారు కాదో, క్రొత్త పోకడపై ఉన్నవారు, కపటి విశ్వాసులు,
ఇలాగే అవిధేయులు ఇటువంటి వారేందంటే అల్లాహ్ మాట తర్వాత మనుషుల మాట ముందు అన్న లక్ష్యంలోనే ఉంటారు. ఎవరిని మనం బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంలోనే చచ్చిపోతారు. అల్లా సన్మార్గాన్ని ప్రసాదించాలి. చాలా మంది ధార్మిక విద్వాంసులు కూడా బయటవారు కాదు, మన దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది మనుషులకు ఇష్టానుసారంగా ఉండే మాటలు మాత్రమే మాట్లాడతారు. ఒకవేళ వారి యొక్క ఎవరైనా పెద్దవారైనా సరే, వారి యొక్క సమాజం వారైనా సరే, ఏ విషయాన్ని గురించైనా కాస్త గట్టిగా మాట్లాడితే తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి నివారించరు. మీరు చెప్పింది నిజమే అని చెప్పేసి సహకరించి ఆ తర్వాత నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి వారు చేసే కార్యాలను వీరు చేస్తారు. అల్లాహ్ సన్మార్గం చూపించుగాక. మనం జీవిస్తుంది అల్లాహ్ కోసం. మన యొక్క ఎవరైనా పెద్దవారి కోసమో, నిర్వాహకుల కోసమో, లేదా వేరే ఇతర మనుషుల కోసమో, స్త్రీల కోసమో కాదు. మన యొక్క ఏదైతే పని ఉందో దానికోసమో, మన పిల్లల కోసమో కాదు. మనం ఎందుకు జీవిస్తున్నామంటే కేవలం అల్లాహ్ కోసం మాత్రమే జీవిస్తున్నాం. పూర్తి ప్రపంచం మీకు విరుద్ధంగా వెళ్ళిపోయినా ఏం పర్వాలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రం కాస్తంతసేపు, ఒక్క సెకను మీ నుండి తన యొక్క అనుగ్రహాన్ని, కారుణ్యాన్ని లాక్కుంటే మీ పరిస్థితి ఏమైపోతుంది కాస్త ఆలోచించాలి. కేవలం ఒక్క సెకండ్ చాలు మీరు నాశనం అవడానికి. కాబట్టి అల్లాహ్తో తన యొక్క కారుణ్యం మరియు ప్రసన్నత కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు దువా వేడుకుంటూ ఉండండి. నేను కూడా ఈ దువాను వేడుకుంటున్నాను, అల్లాహ్ స్వీకరించుగాక. ఆమీన్. సరే, ప్రేమానుభావాలు కూడా మీకు మనిషి కాబట్టి మీరు సహజంగా చాలా విషయాలపైన ప్రేమ ఉంటుంది, తప్పు కాదు. ధర్మంలో అనుమతి ఇవ్వబడినటువంటి ప్రతి విషయంపై మీరు ప్రేమ ఉంచగలరు. కానీ దానిలో అల్లాహ్ యొక్క ధర్మానికి వ్యతిరేకత చూపే విషయాల పట్ల ప్రేమను తీసివేయాలి. అప్పుడే మీకు సాఫల్యం. భార్య పిల్లలు అన్నవారు, లేదా భార్యలకు వారి యొక్క భర్తలు పిల్లలు అన్నవారు చాలా ఇష్టమే. అదేవిధంగా ధనం పైన కూడా కాస్త ప్రేమ ఉంటుంది. ఇది సహజం. కానీ దీనిలో మనం హద్దులు మీరకూడదు. అల్లాహ్ యొక్క హద్దులను దాటి అల్లాహ్ కన్నా ఎక్కువ గౌరవాన్ని మనం వీటికి చూపిస్తుంటే, ప్రాధాన్యత ఎక్కువగా మనం వీటికి చూపిస్తుంటే, ప్రేమానుభావాలు మనం ఎక్కువగా వీటికి చూపిస్తుంటే ఇది షిర్క్ అవుతుందని చెప్పేసి మీరు చాలా సార్లు విన్నారు. ఇది అందాదులో వస్తుంది. బహుదైవారాధన ఇది కూడా ఒక విధంగా షిర్క్ అవుతుంది. ప్రతి విషయం కన్నా ఎక్కువ ప్రేమ మీకు అల్లాహ్ పట్ల మాత్రమే ఉండాలి. ఎక్కువ గౌరవ భావాలు అల్లాహ్ పట్ల మాత్రమే ఉండాలి. ఆయన చెప్పిందే మేము వింటాం, ఆయన దాంట్లోనే మేము నడుస్తాం అన్న విధంగా ఉండాలి. మీ చివరి శ్వాస వరకు, మీ శాశ్వత జీవితం వరకు. ఇది చాలా సులువైన విషయం. కాబట్టి మనం ఈ విషయాల్లో ప్రతిదీ సరి చేసుకుంటూ ఉండాలండి. ఏం పర్వాలేదు, నేను ఒక్కడినున్నా సరే ఊర్లో సరైనటువంటి వ్యక్తిని, సరైన ధర్మం ఇస్లాంను తెలుసుకుని ఆరాధిస్తాను చాలు. ఈ విషయం చాలు సాఫల్యం అయిపోవడానికి. కావాలంటే మీ ఒక్కరిని మాత్రమే అల్లాహ్ స్వర్గంలో తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ అల్లాహ్ పైన నమ్మకం ఉంచుకుంటూ సరైన ధర్మాన్ని నేర్చుకుంటూ ఆచరించుకుంటూ పోవాలి, అంతే. ఆ మార్గానికి వ్యతిరేకంగా జ్ఞానం లేని కారణాన చాలా వర్గాలలో చీలిపోయినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో పేరుకి, వారెన్ని మాటలు అనుకున్నా, మీకు విరుద్ధ కార్యాలు చేసినా, మీకు హాని కలిగించినా, మీరు ఎప్పుడు అల్లాహ్ యొక్క చేయని విడవకండి. ఒకవేళ విడిచారో మీకు అల్లాహ్ యొక్క సహాయం, మరియు మీకు అల్లాహ్ యొక్క సన్మార్గం, మరియు మీకు అల్లాహ్ యొక్క చిరస్మరణీయమైనటువంటి శాశ్వత కాలం పొందేటటువంటి సాఫల్యం, ఇవన్నీ దూరం అయిపోతాయి. కాబట్టి మీరు అల్లాహ్ చేయని ఎప్పుడు విడవకూడదు. అల్లాహ్తో ఎప్పుడు దువా చేసుకుంటూ, ప్రతిదీ అడుక్కుంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అల్లాహ్ యొక్క దాసుల వలె జీవించాలి.
తన యొక్క యజమాని అయినటువంటి అల్లాహ్ను ఆరాధిస్తూ. అది. సరే, ఈ విషయాలను మనం గమనించాలి. మూడో విషయం ఏమిటండి? మూడో విషయం ఖౌఫ్ వర్ రజా. ఏవైతే ఆశయాలు ఉన్నాయో, నమ్మకాలున్నాయో, కోరికలున్నాయో, అదే విధంగా ఏదైతే భయభక్తులున్నాయో, ఇవన్నీ కూడా కేవలం అల్లాహ్‌కు మాత్రమే సమర్పించుకోవాలి. ఖౌఫ్ అంటే భయభక్తులండి. సాధారణంగా ఒక వ్యక్తికి మనిషి కాబట్టి సర్వసాధారణం. అతనికి చాలా విషయాల పట్ల భయం ఉంటుంది. భయం లేదు అన్న వ్యక్తి, మనిషి ఎవరు లేరు. ప్రవక్తలు కూడా లేరు. ఉదాహరణకు మీ ముందు తెచ్చి ఒక పామును పెట్టేస్తే మీరు నవ్వుతూ ఉంటారా? లేకపోతే ఒక సింహాన్ని తెచ్చిపెట్టేస్తే నవ్వుతూ ఉంటారా? కాబట్టి సహజ భయం అన్నది వేరండి, గుర్తించుకోండి. కానీ దివ్యమైనటువంటి భయం అన్నది అది వేరు. ఏవైతే విషయాలు కేవలం అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమో, ఇటువంటి విషయాలు కేవలం అల్లాహ్ పట్ల మాత్రమే భయానుభావాలు మనం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి పిల్లలు కావట్లేదు, సంతానం కలగట్లేదు. అతనేం చేస్తున్నాడు? కాస్తంత అల్లాహ్ పైన ఏదో గుడ్డి నమ్మకం పెట్టుకొని, జ్ఞానం లేని నమ్మకము, విశ్వాస లోప నమ్మకము పెట్టుకొని అల్లాహ్‌ను పరీక్షిస్తుంటాడు. అల్లాహ్ ఇతన్ని పరీక్షిస్తుంటే, ఇతను అల్లాహ్‌ని పరీక్షిస్తాడు. నాకు సంతానం కలిగిస్తాడా లేదా అతను? నేను అతన్ని ఆరాధించగలనా లేదా అని చెప్పేసి ఇతను అల్లాహ్‌ను పరీక్షిస్తాడు. అల్లాహ్ కాపాడుగాక, అల్లాహ్ రక్షించుగాక ఇటువంటి అజ్ఞానుల నుండి, విశ్వాస లోపం కలిగినటువంటి మూర్ఖుల నుండి. ఒకవేళ అల్లాహ్ కాస్తంత పరీక్షను పెంచితే అతను అల్లాహ్‌ను వదిలేస్తాడు, పూర్తిగా వదిలేస్తాడు. నేను అల్లాహ్ ఉన్నాడని చెప్పేసి నమ్ముతాను చాలు, అతను చెప్పింది నేను వినను అన్న విధంగా జీవితాన్ని గడుపుతాడు. మృతదేహాల వద్దకు వెళ్తాడు. అతని దగ్గర మృతదేహాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో అల్లాహ్‌ను కాక వారితో, చనిపోయిన వారితో, వారి శరీరం పైన వారి యొక్క అవయవాలు కూడా లేరు, వారి యొక్క దేహం కూడా లేదు, అట్లాంటి వాళ్ళతో ఇప్పుడు దువా చేస్తాడు. ఏమని? నువ్వు నాకు సంతానం ఇవ్వని చెప్పేసి. అల్లాహ్ ఒకవేళ ప్రసాదించేస్తే పరీక్ష పెట్టడం కోసం నువ్వే ఇచ్చావని చెప్పేసి అక్కడ బలులు అర్పించడం, అదే విధంగా విందు భోజనాలు ఏర్పాటు చేయడం, అక్కడ దర్గాకు డబ్బులు ఇవ్వడం, చాదర్లు వేయడం, జెండాలు లేపడం, ఇట్లాంటి మూర్ఖత్వపు పనులు చేస్తూ ఉంటారు. వీటికి మరియు ఇస్లాంకు ఎటువంటి సంబంధమే లేదు. ఇస్లాంలో ఏ విషయం కూడా తెలియజేయబడలేదు. అది కాకుండా ఈ విషయాలు ఇస్లాంకు వ్యతిరేకత చూపిస్తాయి, శైతాని యొక్క ఆరాధనలోకి తీసుకెళ్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భయభక్తులు అన్నవి కొన్ని సహజంగా ఉంటాయి, కానీ అల్లాహ్ ఏ విషయంలో అయితే ఒంటరిగా ఉన్నాడో, సామర్థ్యం కలిగి, ఆ విషయాల్లో అల్లాహ్ను తప్ప వేరే వారి పట్ల మనం భయానుభావాలు ఉంచకూడదు. గుర్తుంచుకోండి. ఎక్కడ పిల్లలు పుట్టరో, ఎక్కడ నేను ఫులా దర్గాకు వెళ్ళకపోతే, ఫులా మృతదేహాన్ని ఆరాధించకపోతే, ఫులా తాయత్తును కట్టకపోతే, నేను ఏ విధంగానైతే పిల్లలు లేని వారు ఉన్నారు ఆ విధంగా అయిపోతానేమో అని చెప్పేసి చాలా మంది మూర్ఖత్వపు సూచనలో ఉంటారు. ఇదంతా వారి సూచన, శైతాన్ వాళ్ళకి కలిగిస్తున్నటువంటి సూచన, అంతే. వారికి వేస్తున్నటువంటి వస్వస అది. కాబట్టి ఈ విషయాల నుండి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ విషయాలలో పడితే చాలు, అల్లాహ్ యొక్క బాధ్యత ఎప్పుడూ తీసివేయబడుతుంది, అతని దగ్గర నుండి తీయవేయబడుతుంది. అల్లాహ్కు సంబంధం లేదు. ఇప్పుడు అతను జీవించినా మరణించినా, అల్లాహ్కు అతను ఉన్నా లేకపోయినా ఇప్పుడు సంబంధం లేదు. అతనికి ఎటువంటి ప్రశ్న జవాబులు ఉండవు. నేరుగా తీసివేసి నరకంలో పడవేయడమే. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారిని మాత్రమే ప్రశ్నించడం జరుగుతుంది. అది. అయితే ఈ విషయం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, పూర్తిగా మన భయభక్తులను కేవలం అల్లాహ్కు సమర్పించుకోవాలి. ఏదైనా హాని ఉంటే ఆ విషయం నుండి మనకు కాపాడేవారు
ఏదైనా విఫల విషయం ఉంటే ఆ విషయం నుండి మనకు సాఫల్యాన్ని ప్రసాదించేవాడు. ఏదైనా మనకు కీడును కలిగించే ఉంటే దాని నుండి మనకు రక్షణ కలిగించేవాడు కేవలం అల్లా అండి. కాబట్టి ప్రతి విషయంలో మనం అల్లాహ్ పట్ల భయపడాలి. మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో ఆ తప్పుల్లో మనం అల్లాహ్ను గుర్తించుకోవాలి. అల్లాహ్ చూస్తున్నాడు, మనం చేయకూడదు. ఎందుకంటే వ్యక్తి మనుషుల ముందు వచ్చేటప్పటికి చాలా భయపడతాడు. తన లోపల ఉన్నటువంటి తప్పుడు కార్యాలను బయట లోప ఏవైతే లోపాలు ఉన్నాయో అవి అవి బయట మనుషుల బయటకు రాకూడదు అని చెప్పేసి నమ్ముతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ఏ విషయం కూడా దాగదు. మీరు బయట ఎంత మంచిగా ఉన్నా లోపలికి వచ్చేటప్పటికి ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మీరు గుర్తించుకోవాలి, ఎల్లప్పుడూ వీక్షించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నాడు. అతన్ని మనం గమనిస్తున్నాడు. అతను మన యొక్క కార్యాల పట్ల మనను ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మనిషి అన్న తర్వాత కొన్ని విషయాలు మనపై వచ్చేస్తాయి, కానీ ఎంతగా కుదిరితే అంతగా మనం ఆ విషయాలను పూర్తిగా విడనాడుకుంటూ వెళ్ళాలి. అది కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి తప్పుడు కార్యం నుండి, ప్రతి అవిధేయత నుండి, ప్రతి నివారించబడినటువంటి హరాం విషయం నుండి, మన్నించబడినటువంటి ప్రతి హరాం విషయం నుండి మనం దూరంగా ఉండాలి. ఒకవేళ తప్పు చేస్తే అల్లాహ్ ఎక్కడ మనల్ని పట్టుకుంటాడో, ఎక్కడ మనల్ని నరకాగ్నిలో వేస్తాడో, అసలు తీస్తాడో లేదో దాంట్లోనే పడవేసి ఉంచుతాడో అన్న విషయం పట్ల మనం భయపడుతూ ఉండాలి. అది కాక రెండో విషయం రజా అంట. రజా అంటే ఉమ్మీద్. ఉమ్మీద్ అంటే ఆశ. ఇదంతా ఎవరి కోసం? అల్లాహ్ కోసం సమర్పించుకోవాలి. మన జీవితంలో ప్రతి ఆశను మనం కేవలం అల్లాహ్కు మాత్రమే సమర్పించుకోవాలి. ఎందుకంటే మన ఆశలను స్వీకరించి ఆశలకు బదులుగా జవాబిచ్చేవాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. మీరు ఎంత మొత్తుకున్నా వేరే వ్యక్తుల వద్ద ఏది జరిగేది లేదు. కాబట్టి మీ ఆశలన్నీ కేవలం అల్లాహ్ కోసం మాత్రమే సమర్పించుకోవాలి. మీరు మీ కోరికలు, లక్ష్యాలు, ఉద్దేశాలు, ధ్యేయాలు ఇవన్నీ ఎవరి కోసం? మీ నమ్మకాలు ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం మాత్రమే అయి ఉండాలి. లేకపోతే అది షిర్క్ అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల మనకు ఎటువంటి ఆశ తప్పనిసరి. అల్లాహ్ మనం ఏదైతే తప్పు చేశామో మనం ఇప్పుడు మన్నించుకుందాం. అల్లాహ్ ముందు కూర్చొని అల్లాహ్ను క్షమాపణ వేడుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని క్షమాపిస్తాడు. అంటే మన యొక్క పాపాలను మన నుండి దూరం చేస్తాడు, మనకు సన్మార్గం ఇస్తాడు, మనల్ని సరి చేస్తాడు, శుభ్రం చేస్తాడు, మనకు స్వర్గం ఇస్తాడు, మనకు అనేక అనుగ్రహాలను స్వర్గంలో కల్పిస్తాడు అన్నటువంటి మంచి మంచి ఆశలను అల్లాహ్తో కోరుకోవాలి. అప్పుడే ఈ యొక్క కలిమ సంపూర్ణమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు సూర యూనుస్ లో ఖౌఫ్ మరియు రజా అనేటువంటి ఆరాధనల గురించి. మీకు ఏదైనా ఆపద వస్తే మీ నుండి దూరం చేసేవాడు ఎవ్వడూ లేడు ఈ లోకంలో, కేవలం అల్లాహ్ తప్ప. మరియు అతను మీకు ఏదైనా లాభాన్ని సమకూర్చదలిస్తే దాన్ని నిలిపేవాడు, నిలదీసేవాడు, ఆపేవాడు ఎవ్వడూ లేడు. యుసీబు బిహి మన్ యషా మిన్ ఇబాదిహి వహువల్ గఫూరుర్ రహీం. అల్లాహ్ తన దాసులలో ఎవరి కోసం ఏదైతే కోరుకుంటాడో అది అల్లాహ్ ప్రసాదించేస్తాడు. మంచో చెడో ఏది కోరితే అతను అది. ఎందుకంటే అతను గఫూరుర్ రహీం, తన దాసులను క్షమించేవాడు మరియు దాసుల పైన కృపించేవాడు, కేవలం దయానుభావాలు కలిగినటువంటి వాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గుర్తించుకోవాలి. అయితే ఏదైతే అల్లాహ్ ప్రసాదించదలుచుకున్నాడో దాన్ని నివారించదలిచేవాడు ఈ లోకంలో ఎవడు లేడు. ఏదైతే ఇవ్వదలుచుకోలేదో దాన్ని ఇవ్వాలని ప్రయత్నించేవాడు కూడా ఈ లోకంలో ఎవడు లేడు. అంత స్తోమత ఉన్నాడు వాడు ఎవడు లేడు.
ప్రవక్త వారు ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారిని తన యొక్క సవారీ పైన, గాడిద పైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు ఏదో మార్గంలో, ప్రయాణంలో ఆయన ప్రశ్నిస్తారు. ఏమని? ఓ ఇబ్ని అబ్బాస్, మీరు తెలపండి, మీకు తెలిస్తే తెలపండి అని చెప్పేసి చాలా విషయాలు అడుగుతారు. వాటిలో ఒక నసీహతు, ఒక హితబోధ ఇది కూడా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆ మీరు ఈ విషయాన్ని బాగా తెలుసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైనా పూర్తి మనుషులు కలిసైనా, పూర్తి విశ్వంలో ఉన్న సృష్టి కలిసైనా సరే, అల్లాహ్కు విరుద్ధంగా ఎవరికైనా హాని కలిగించాలంటే వారు హాని కలిగించలేరంట. ఎంతైతే అల్లాహ్ వారి కోసం హానిని ముందుగానే రాసి ఉంచాడో అల్ ఖదర్ రాతలో, అంతే అతనికి సోకుతుంది నష్టం. ఒకవేళ పూర్తి ప్రపంచంలో ఉన్న సృష్టి మొత్తం కలిసి, సృష్టిలో భాగమైన ప్రతి విషయం, మనుషులు ప్రతిదీ కలిసి కూడా మీకు లాభాన్ని సమకూర్చదల్చాలనుకుంటే లాభాన్ని సమకూర్చదల్చలేదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందుగానే ఈ విషయాన్ని మీకు ఎంతగా దొరకాలో, ఎంతగా దూరం అవ్వాలో అనే విషయాలు రాసి ఉంచేశాడు. ఒకవేళ లాభాన్ని సమకూర్చిన మనుషులు లేదా ఏవైనా జీవులు మీకు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకున్న విధంగా ముందుగా మీకు రాసి ఉంచిన అల్ ఖదర్‌లో విషయంగానే ఉంటుంది. దానికన్నా పెచ్చు ఏమి చేయలేరు మనుషులు. కాబట్టి లాభ నష్టాల యజమాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనం అతని లాభం కోసం ఆశిస్తూ ఉండాలి, ప్రతి లాభం కోసం. మరియు ప్రతి నష్టం కలిగే విషయం నుండి అతని నుండే మనం రక్షణ కోరుకుంటూ ఉండాలి, భయపడుతూ రక్షణ కోరుతూ ఉండాలి, అతని సంరక్షణలో వెళ్ళిపోవాలి. అది సరే. ఈ విషయాన్ని గుర్తించుకోండి. ఏ విషయం కూడా నష్టమైన విషయం అతను మీకు ఇవ్వదలుచుకుంటే ఆపేవాడు ఎవడు లేడు, ఇవ్వదలుచుకోలేకపోతే ఇచ్చేవాడు ఎవడు లేడు. అతను తన ఇష్టానుసారంగా తన దాసులలో ఎవరి కోసం ఏదైతే కోరుతాడో అదే ప్రసాదించబడుతుంది ఈ లోకంలో. మరియు అతను గఫూర్, క్షమించేవాడు, మరియు దయను అపారంగా కురిపించే అమిత దయాశీలి, కృపాకర్త. దీని తర్వాత 4 విషయం అండి, స్వీకరించవలసిన లా ఇలాహా ఇల్లల్లాహ్‌లో స్వీకరించవలసిన విషయాలలో 4 విషయము. అల్ బరాఅ మినష్ షిర్కి వ అహ్లుహు. ఇదో రకమైన తిరస్కారము. అల్లాహ్‌ను వదిలి ఏవైతే ఉన్నాయో, ఆరాధింపబడుతున్నాయో వాటి ఆరాధన నుండి బయటపడాలి. బయటపడుతూ వారిని తిరస్కరించాలి కూడా. ఇది తప్పనిసరి. అల్లాహ్ను స్వీకరించాలంటే మీరు వారిని తిరస్కరించాలి. వారి వాస్తవికతను తెలుసుకొని ఇతరులకు చేరవేయాలి. ఇది తప్పనిసరి. మీరు ఈ విషయాన్ని ప్రకటించాలి తప్పనిసరిగా. అదే ఇక్కడ తెలియజేయబడింది. పేజ్ నెంబర్ 35వ పేజీలో చూసుకోండి. అనగా షిర్క్ మరియు ముష్రికుల పట్ల కేవలం మనసులో విసుగు, ద్వేష భావాలను ఉంచాలి. ఇక్కడ కేవలం మనసులో అని చెప్పేసి తెలియజేయబడింది, గుర్తించుకోవాలి. ఎవరైనా వ్యక్తి మనసులో ఉంచుకోకుండా దాన్ని వ్యక్తం చేస్తాడో బయటికి, అతను అవిధేయతకు పాల్పడతాడు. అతను తప్పు, అల్లాహ్ చెప్పనటువంటి ధర్మం పైన అతను నడుస్తాడు. ఇది అతనికి నష్టం మాత్రమే సమకూర్చుతుంది, గుర్తించుకోవాలి. అతనికి లాభం దొరికిందంటే కేవలం అతను అల్లాహ్ యొక్క ఎవరైతే శత్రువులు ఉన్నారో, షిర్క్ అయినా సరే, దానిపై ఆచరించే వ్యక్తులైనా సరే, వాడి ప్రకారంగా మనసులో ద్వేషానుభవాలు ఉంచాలంతే. అలా అని చెప్పేసి బయట వ్యక్తం చేయడం, అది కాకుండా వారిని హాని కలిగించడం, వారిని బాధ కలిగించడం, కొట్టడం, వారితో యుద్ధానికి వెళ్ళడం, ఎటువంటి కారణం లేకుండా, ఇదంతా అధర్మం అవుతుంది, గుర్తుంచుకోండి. అల్లాహ్కు ఇష్టం లేని కార్యం అవుతుంది.
చాలా మంది ఈ విషయాలలో జ్ఞానం లేని కారణాన కాస్త ఊగుతుంటారు త్వరగా. ఉత్తేజమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి కార్యాలు చేయకూడదు. మనం శ్రద్ధగా అల్లాహ్ వైపే ధ్యానం ఉంచాలి. అల్లాహ్ మనల్ని ఏది చేయమన్నాడు? షిర్క్ నుండి, ముష్రికుల నుండి విసుగు చెందమన్నాడు, అంతే చేయాలి. గుర్తుంచుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముమ్తహినాలో సూరా పేరు ఇది 4వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఖద్ కానత్ లకుం ఉస్వతున్ హసనతున్ ఫీ ఇబ్రాహీం వల్లదీన మఅహు ఇజ్ ఖాలు లికౌమిహిం ఇన్న బరాఉం మిన్కుం వ మిమ్మా తఅబుదూన మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఓ ముస్లిములారా, మీకు ఇబ్రాహీములోను అతని వెంటనున్న వారిలోను అత్యున్నతమైనటువంటి ఆదర్శం ఉంది. అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు షిర్క్ నుండి మరియు విగ్రహ ఆరాధన నుండి పూర్తిగా బయటపడిపోయారు. ఎందుకంటే వారు ఆ విషయాలను ద్వేషించేవారు. మనం కూడా ద్వేషానుభవాలు ఉంచుకోవాలి. ఆ విషయం నుండి పూర్తిగా బయటపడాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిలో గొప్ప అత్యున్నతమైనటువంటి ఆదర్శం ఉందంట. ఎందుకు ఏం చేశారు? వారంతా తమ జాతి వారితో స్పష్టంగా ఇలా చెప్పేశారంట, మీరు చెప్పేయాలి. తప్పుడు కార్యాలు చేస్తున్నటువంటి, తప్పుడు ధర్మంపై నడుస్తున్నటువంటి వారితో మీరు ఈ విధంగా ప్రకటించేయాలి, మీరు తప్పు చేస్తున్నారు, సరి చేసుకోండి, లేకపోతే మీ ఏదైతే ధర్మం ఉందో అది సత్య ధర్మం కాదు అని చెప్పేసి వారికి దూరంగా ఉండాలి. అల్లాహ్ను వదిలి మీరు పూజించే వారందరితోనూ మాకు ఎలాంటి సంబంధం లేని చెప్పేసి ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వారి సహచరులు తెలియజేశారు. ఆ తర్వాత మేము మిమ్మల్ని అంటే మీ విశ్వాసాలను తిరస్కరిస్తున్నాము అని చెప్పేసి తెలియజేశారు. ఒకటి, మనం ఏమి చేయాలి? ఏదైతే షిర్క్ ఉందో దానిని విడనాడాలి. ఏదైతే షిర్క్ కార్యం ఉందో ఆ కార్యాన్ని విడనాడాలి. ఏదైతే షిర్క్ చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండాలి. ఎప్పటి వరకు అయితే వారి సన్మార్గం పైనకి రాలేరో అప్పటి వరకు మేము కూడా వారితో స్నేహం చేయలేము. మేము విశ్వాసము కేవలం అల్లాహ్ పైన సరైన విశ్వాసం కలిగిన వారితోనే సహవాసం చేస్తాము, స్నేహం చేస్తాము. ఇది ఓ విశ్వాసి యొక్క లక్షణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు తెలియజేస్తున్నారు, ఒకే ఒక్కడైన అల్లాహ్ను మీరు విశ్వసించినంత వరకు మాకు మీకు మధ్య శాశ్వతంగా విరోధం, వైషమ్యం ఏర్పడినట్లే అని చెప్పేసి స్పష్టంగా ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేశారు. వారిలో మనకు ఒక గొప్ప ఆదర్శం ఉంది. మనం కూడా అదే ఆదర్శం ప్రకారంగా జీవించాలి. అల్లాహ్ను వదిలి ఏదైతే ఆరాధింపబడుతుందో ఆ షిర్క్ నుండి, ఆరాధిస్తున్నటువంటి వారి నుండి మనం దూరంగా ఉండాలి. అప్పుడే మనకు మన యొక్క ఇస్లాం సత్య ధర్మంపై పూర్తిగా సులువుగా ఆరాధించే సౌభాగ్యం కలుగుతుంది. ఇతరులతో మీరు వ్యాపారం చేసుకోవచ్చు, ఇతరులతో మీరు అమానత్ ఉంచుకోవచ్చు, ఇతరులతో వేరే మీరు పని కోసం ఉంచుకోవచ్చు, లేదా వారి కింద పని చేయవచ్చు. వారిలో ఎవరైనా నిజంగా అవసరం కలిగిన వారు ఉంటే వారి అవసరాన్ని తీర్చవచ్చు. కానీ గుర్తించుకోండి, మనసులో మాత్రం వారి మనసులో ఉన్న విషయం గురించి, షిర్క్ గురించి ఎల్లప్పుడూ ద్వేషాన్ని ఉంచాలి. మనం ఆ వ్యక్తితో కాదు, ముందున్నటువంటి ముస్లింలేతరులు లేదా షిర్క్ చేసే వారు ఎవరైనా సరే, వారి మనుషులతో కాదు, మేము వారి యొక్క మనసులలో ఉన్నటువంటి విషయం పట్ల మనం ద్వేషిస్తున్నాం. ఆ మనిషితో మనం ద్వేషం ఎందుకు ఉంచాలి? మనకు అవసరం లేదు. మా మనిషిలో ఉన్నటువంటి ద్వేషం ఏదైతే ఉందో ఆ విషయం వలన మనం వారిని ద్వేషిస్తున్నాం. గుర్తించుకోండి. సరే, అల్లాహ్ కాపాడాలి. ఈ 4 విషయాలను మనం స్వీకరించాలండి. ఈ 4 విషయాల్లో మొదటి విషయం ఏమిటి? అల్-ఫస్ల్. పూర్తి ఏదైతే జీవితంలో ఉన్న ప్రతి క్షణం యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను, ఆశయాలను, కోరికలను, నమ్మకాలను కేవలం అల్లాహ్కు సమర్పించుకో. రెండోది అత్-తాజీమ్ అల్-మొహబ్బత్.
ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా అల్లాహ్ మాట పట్ల గౌరవభావాలు ఉంచాలి, ప్రేమానుభావాలు ఉంచాలి. అదే విధంగా మూడవది అల్ ఖౌఫ్ వర్ రజా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వేటిలోనైతే సామర్థ్యం కలిగి ఉన్నాడో, ఒంటరివాడో, ఆ విషయాల్లో కేవలం అతని పైన మాత్రమే భయభక్తులను కలిగి ఉండాలి. మరియు ప్రతి కోరిక అతనితోనే కోరుకోవాలి. ప్రతి ఆశను అతనితోనే ఉంచుకోవాలి. అప్పుడే మన కోరికలు స్వీకరించబడతాయి. ఇది విధంగా 4 విషయం మనం స్వీకరించవలసిన విషయాలలో కలిమాలో 4వది చివరిది అల్ బరాఅ మిన షిర్క్ వ అహ్లుహు. షిర్క్ నుండి మరియు ఎవరైతే షిర్క్ చేస్తున్నారో వారి నుండి విసుగు చెందాలి. మనస్సులో ద్వేషం ఉంచాలి అంతే. సరే, ఈ 4 విషయాలండి. ఇవన్నీ చాలా గొప్ప ఆరాధనలు, ఇబాదాత్‌లో నుండి వస్తాయి ఈ విషయాలు. వీటిని మనం సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి సరైతే మిగతావి సరవుతాయి. వీటిలో ఏదైనా లోపం ఉంటే మిగతావి ఏవి లభించవు మనకి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ఈ విషయాల పట్ల మనం శ్రద్ధ చూపి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం కాసంతసేపు విషయాల్లో ఏది అల్లాహ్ ఉంచాడు అన్న విషయాన్ని గ్రహించి మరియు వీటిని పూర్తిగా స్వీకరించే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కల్పించుగాక. ఎవరైతే ఈ తరగతులలో తమ యొక్క అమూల్యమైనటువంటి, దివ్యమైనటువంటి సమయాన్ని తమ యొక్క ప్రళయ సాఫల్యం కోసం కాస్తంత జ్ఞానం నేర్చుకున్నారో, అల్లాహ్ వారి జ్ఞానాన్ని స్వీకరించి వారి కోరికలు ఏవైతే ఉన్నాయో ధర్మ సమ్మతమైనవి అవన్నీ అల్లాహ్ స్వీకరించాలి. ఎల్లప్పుడూ సాఫల్యం ప్రసాదించాలి. వారి మనసులో ఉన్నటువంటి బాధను తొలగించాలి. వారి దగ్గర ఉన్నటువంటి అశాంతిని దూరం చేయాలి. వారి నుండి ఏదైతే వారికి హాని కలుగ చేయబడుతుందో తర్వాత ఆ ప్రతి వస్తువు నుండి అల్లాహ్ వారందరినీ కాపాడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కరి యొక్క ధర్మ సమ్మతమైన ప్రార్థనను స్వీకరించాలి. ఇహలోకంలోను పరలోకంలోను సన్మార్గం మరియు సాఫల్యం శాశ్వత కాలం కోసం అప్పగించేసేయాలి. ఆమీన్. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.